మల్లెపూల మాకా ఒకడు మాకు మల్లెపూలు ఇచ్చిన వాడికే రిస్క్, మేము ఒకరికి మల్లెపూలు ఇచ్చిన వాడికి రిస్క్, వాడికి రిస్క్. టెంపర్ లేచొద్ది. నెక్స్ట్ ప్రాపర్టీ. హరి 5 4 3. ఎవరు వాడితే చీపురు కట్ట కూడా చిరాగ్గా ఫీల్ అవుద్దో వాడే హరిగాడు. వెరీ నైస్. యాక్చువల్లీ క్రియేటివ్. నెక్స్ట్ ప్రాపర్టీ. చేతి దగ్గరికి పెట్టకండి రే. రెడీ. అవినాష్ టిష్యూ పేపర్. యా. రాననుకున్నారా రాలేనుకున్నారా? కమ్మోడ్లోకి వెళ్ళిపోయాడు, వేస్ట్ అయిపోయాడు అనుకున్నారా? అదే తెల్లదనం, అదే నీట్నెస్. అందులో టిష్యూ పేపర్ ఏది? టిష్యూ ఏది? ప్రేమించండి రా అండి. టిష్యూ పేపర్ మీద కమ్మోడ్లోకి వెళ్ళిపోయాడు. టిష్యూ ఏది? టిష్యూ ఏది అసలు? ఇప్పుడు బెల్లు కొట్టి వాడు తప్పు చెప్పాడు కదా, వాడిని ప్రేమించాలి కదరా. ప్రేమించాలి. కొట్టకండి. అమ్మాతోనే కాదు. అరే 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 ఏంట్రా అది? కాదు. ఎవరు కొట్టారో చెప్పుకో తర్వాత. అరే 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 అరే. అవినాష్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. చింతపండు బౌల్ రెండు ఉన్నాయి. 6 చింతపండు. చింతపండు రా. 5 4. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగలంటూ ఎవరైనా చింతపండు కోసం వస్తే పిండి పడేస్తా. ఓకే. సార్ మొత్తం ఆయన చేస్తున్నారు సార్. మేము ఈసారి వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం రా. హరి 5 4 నేను చెప్తా. 3 నేను చెప్పాలిగా. 1. అతిగా ఆవేశపడి ఆడది. చెప్తున్నాను సార్. అది అతిగా ఆవేశపడి ఆడది, అతిగా హెల్మెట్ లేకుండా వెళ్ళే మగాడు బతికున్నట్టు చరిత్రలో లేదు. అతిగా హెల్మెట్ ఫార్మేషన్ కరెక్ట్ లేదు. నెక్స్ట్ ఎవరన్నా? డలింగ్ వీలైతే హెల్మెట్ వాడదాం, మహా అయితే మన ప్రాణాలు కాపాడు. ఇప్పుడు హరిని ప్రేమించే అవకాశం దక్కింది. ప్రేమించాలే తప్పదు. బేసిక్గా నేను బ్రేకప్ సార్. చెప్పినోళ్ళే. ఓకే. సద్దాం బల్బ్ 5. అన్నా మాది రాయలసీమ అన్న. అమ్మ తోడు మేము బల్బులు వాడతాం. నెక్స్ట్ ఎవరన్నా? అవినాష్ అది కూడా లేదంట, అది కూడా లేదంట. నెక్స్ట్ రాజు. ఎప్పుడు వచ్చామని కాదన్నా, బల్బు పెట్టినామా లేదా అని ముఖ్యం. సార్ సద్దాంని ప్రేమించాలా వద్దా? ఇద్దరిని ప్రేమించాలి. టక టక వెంటనే. అరే అవినాష్ అంట. సార్ చెప్పారు. ఓకే నెక్స్ట్ ప్రాపర్టీ. ఈసారి 2 తీస్తా, 2 కలిపి చెప్పాలా? రెండు ప్రాపర్టీస్ తీస్తా. గుడ్డు సబ్బు. 5 4 3. నీ గుడ్డు సబ్బు జింక ముందు చూపించు, సింహం ముందు కాదు. ఏంటి గుడ్డు సబ్బు? 2 కలిపి చెప్పేశాడు. సర్ది ఓకేనా? ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దామా? ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఓకే రెడీ. ఇంకెవరన్నా? హరి గో హెడ్. రేయనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక చిట్టనక చేవనక పావనక పుట్టనక దూలనక దుప్పనక సబ్బనక గుడ్డనక. నారు పట్టి నీరు పోసి దుక్కు దున్ని దుగాలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు చెల్లి కలుపు తీసి కాపు కాసి అమ్మా నాన్న పిల్ల జల్లా ముసలి ముతుక గొడ్డు గోద ఇల్లంతా ఏకమై సబ్బు వాడి గుడ్డు తిని పైరు ఎత్తి మిల్లుకొచ్చి బేర వాడి కాట ఎత్తి పైకమెంత లెక్క పెట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెడితే
అలసటింత తీర్చాలని అరసబ్బుతో రుద్దుకొని అరకప్పు టీ అడిగి గుడ్డుతో పాలు తాగితే కుక్కకి నక్కలో పుట్టిన కుక్కల నక్కల కొడక. అంటే నేను ఇంకో ప్రాపర్టీ తీయక్కర్లా అన్ని చెప్పేసాడు. ఇంకోసారి తీయకుండా మొత్తం ప్రాపర్టీ చెప్పేసాడు.